మా బీటెక్ స్టూడెంట్స్ అందరికీ కామన్‌గా ఉండే డౌట్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏ ప్లాట్‌ఫార్మ్స్‌లో ప్రొఫైల్స్ బిల్డ్ చేసుకోవాలి? కోడింగ్ ప్రొఫైల్స్ ఎలా మెయింటైన్ చేయాలి? లీడ్ కోడ్‌లో 100+ ప్రాబ్లమ్స్ చేయాలా? 500+ ప్రాబ్లమ్స్ చేయాలా? ఇలా ఈ అన్ని క్వెషన్స్‌కి ఈ వీడియోలో ఆన్సర్ అయితే తెలుసుకుందాం. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ పైథాన్, జావా ఆర్ సి ప్లస్ ప్లస్ మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్‌గా ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకోవాలి. జనరల్‌గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కోర్స్ తీసుకున్న తర్వాత, ఆ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి, ఫండమెంటల్స్ కంప్లీట్ అయ్యేసరికి, నాకు ఈ లాంగ్వేజ్ వచ్చేసిందని చెప్పి రెస్ట్ తీసుకుంటారు. అలా రెస్ట్ తీసుకున్నప్పుడే మీరు మొత్తం మర్చిపోతారు మామ. ఎందుకంటే టాపిక్ వైస్‌గా ఈరోజు ఏదైతే టాపిక్ నేర్చుకున్నారో, ఆ టాపిక్‌కి సంబంధించింది ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. అలా కాదు కోర్స్ అంతా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేయకుండా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తానంటే, మీకు అసలేం గుర్తుండదు. మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయాలి. సో, ఈ మిస్టేక్‌నైతే అవాయిడ్ చేయండి. ఇమ్మీడియేట్‌గా మీరు ఈరోజు ఏదైతే టాపిక్ నేర్చుకుంటారో, ఆ టాపిక్ పైన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మొదలుపెట్టండి. ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? టాపిక్ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అంటే, దానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. హ్యాకర్ ర్యాంక్ అనే ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. హ్యాకర్ ర్యాంక్‌లో పైథాన్ అయితే పైథాన్, జావా అయితే జావా, సి ప్లస్ ప్లస్ అయితే సి ప్లస్ ప్లస్ 30 డేస్ ఆఫ్ కోడ్ ఛాలెంజెస్ అయితే ఉంటాయి. దాంట్లో టాపిక్ వైస్‌గా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ టాపిక్ వైస్‌గా మీరు ఛాలెంజెస్ సాల్వ్ చేస్తే, మీకు అన్ని డేస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. లాజిక్ బిల్డింగ్ మీద కూడా కొంత ఐడియా వస్తుంది. హ్యాకర్ ర్యాంక్‌లో ఎలా లాగిన్ అవ్వాలి? హ్యాకర్‌ర్యాంక్.కామ్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి, అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఫర్ డెవలపర్స్ అండ్ ఫర్ ఎంప్లాయర్స్ అని. ఫర్ డెవలపర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, అక్కడ మీరు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే, మీరు టాపిక్ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టాపిక్ వైస్‌గా ప్రాబ్లమ్స్ డైలీ సాల్వ్ చేస్తుంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. అండ్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది సాల్వ్ చేయడానికి. ఒకవేళ మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతే, వాటి సొల్యూషన్ చూసి, అండర్‌స్టాండ్ చేసుకొని, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అంతేగాని కాపీ కొట్టొద్దు. అలానే ప్రాబ్లమ్ రావట్లేదని చెప్పి ఎక్కువ టైమ్ వేస్ట్ చేయొద్దు. రెండిట్లో ఏది చేసినా మీకు టైమ్ వేస్ట్ తప్ప ఏం ఉపయోగం ఉండదు. మీకు ఒకవేళ ప్రాబ్లమ్ రావట్లేదంటే దాని సొల్యూషన్ చూసి అర్థం చేసుకొని, దాన్ని మీరు ట్రై చేయండి. అంతేగాని కాపీ కొట్టొద్దు. ఇప్పుడు మీరు హ్యాకర్ ర్యాంక్‌లో కంప్లీట్ చేసేసారు. ఛాలెంజెస్ అన్ని కంప్లీట్ చేసేసారు. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా వచ్చింది. అండ్ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్‌ఫార్మ్ నుండి మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఆ సర్టిఫికేట్‌ని మీరు రెజ్యూమేలో అప్‌లోడ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. లింక్డ్ఇన్‌లో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పటి వరకు మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది. వన్స్ ఈ ఛాలెంజెస్ కంప్లీట్ అయిపోతే మీకు కొద్దిగా బేస్‌మెంట్ అనేది బిల్డ్ అయిపోతుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎలా చేయాలి అంటే ప్రిపిన్స్టా అనే ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. అందులో టాప్ 100 కోడ్స్ అని ఉంటాయి. అవి ఇంటర్‌వ్యూస్‌కి మాక్సిమం అడిగే క్వెషన్స్ అవి. కాకపోతే అనార్డర్డ్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఆర్డర్ వైస్‌గా ఉండవు. ఈజీ నుండి హై లెవెల్ అలా ఉండవు. మీరు వాటిలో సెలెక్ట్ చేసుకొని అందులో టాప్ 50 కోడ్స్ ఏంటనేవి చూసుకొని మీరు సాల్వ్ చేయగలిగితే మీరు ఓకే. ఎంఎన్‌సీస్ వరకు మీరు ఇంటర్‌వ్యూస్ అటెంప్ట్ చేయగలరు అనే లెవెల్ వరకు వెళ్తారు. ఓకే. ఆ టాప్ 50 కోడ్స్ కూడా మీరు మీ ఓన్‌గా సాల్వ్ చేయగలుగుతున్నారు అనే క్యాపబిలిటీ మీకు వస్తే అప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లీడ్ కోడ్. లీడ్ కోడ్ కానీ, కోడ్ చెఫ్ కానీ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. కోడింగ్ నింజాస్ ఇంకా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. గీక్స్ ఫర్ గీక్స్. అందులో బాగా పాపులర్ అయితే గీక్స్ ఫర్ గీక్స్, లీడ్ కోడ్ ప్లాట్‌ఫార్మ్స్ చాలా పాపులర్. ఇందులో ఇంటర్వ్యూ లెవెల్ క్వెషన్స్ కూడా ఉంటాయి. హై లెవెల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి. ఇప్పుడు మీరు హ్యాకర్ ర్యాంక్‌లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. అండ్ ప్రిపిన్స్టాలో కూడా ప్రాబ్లమ్స్ చేశారు. ప్రిపిన్స్టా అనేది ఆప్షనల్. మీ ఇష్టం. చేస్తే చేయండి. లేదంటే మీ ఇష్టం. లేదా డైరెక్ట్‌గా లీడ్ కోడ్‌కి షిఫ్ట్ అయిపోండి. ఇప్పుడు లీడ్ కోడ్, గీక్స్ ఫర్ గీక్స్ 2 ప్రొఫైల్స్ ఉన్నాయి. కోడ్ చెఫ్‌లో కంటెస్ట్స్ రన్ అవుతాయి. లీడ్ కోడ్ ఏంటంటే ఈజీ నుండి హై లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజీతో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈజీ ప్రాబ్లమ్స్ మీరు సింపుల్‌గా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు అనే క్యాపబిలిటీ మీకొచ్చాక మీరు ఓన్‌గా ట్రై చేసుకోగలుగుతున్నారు. వితిన్ ప్రాబ్లమ్ చూడగానే మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అనే క్యాపబిలిటీ మీకొచ్చాక అప్పుడు మీడియంకి షిఫ్ట్ అవ్వండి. మీడియం కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మీడియంలో కూడా మీకు ఆ క్యాపబిలిటీ వస్తేనే హార్డ్‌కి షిఫ్ట్ అవ్వండి. అంతేగాని డైరెక్ట్‌గా మీడియంకి లేదా డైరెక్ట్‌గా హార్డ్‌కి మీరు వెళ్తే అక్కడే క్వెషన్ మార్క్‌లో పడిపోయి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. సో, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. అండ్ గిగ్స్ ఫర్ గీక్స్‌లో కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి. ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్ దేనికి యూజ్ అవుతాయంటే మీకు హై ప్యాకేజెస్ కావాలంటే, హై ప్యాకేజెస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి వీటిల్లో ఎగ్జాంపుల్ క్వెషన్స్ మాక్సిమం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. సో, స్టెప్ బై స్టెప్ ఈజీ నుండి హార్డ్‌కి వెళ్ళండి. బట్ మీలో చాలా మంది చేసే మిస్టేక్ డైరెక్ట్‌గా హార్డ్, మీడియం ట్రై చేసి డిసప్పాయింట్ అయిపోతారు. అక్కడే డిసప్పాయింట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద చిరాకు పుట్టి కోడింగ్ ఆపేస్తారు. సో, స్టెప్ బై స్టెప్ మెల్లగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. తొందర ఏం లేదు. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ స్ట్రాంగ్ స్కిల్స్ అయితే బిల్డ్ అవుతాయి. అండ్ మీ లీడ్ కోడ్ ప్రొఫైల్ అండ్ గీక్స్ ఆర్ గీక్స్ ప్రొఫైల్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి మంచిగా యూజ్ అవుతాయి. ఈ రెజ్యూమేలో ఆ కోడింగ్ ప్రొఫైల్స్ లింక్స్ పెట్టుకుంటే, ఆ ప్రొఫైల్స్ చూసి కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ కోడ్ చెఫ్. కోడ్ చెఫ్ దేనికంటే కోడ్ చెఫ్‌లో కంటెస్ట్స్ జరుగుతూ ఉంటాయి. కోడింగ్ కంటెస్ట్స్. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన దాన్ని బట్టి మీకు రేటింగ్, ర్యాంకింగ్ వస్తుంది. అందులో ఒక 3-4 స్టార్ రేటింగ్ ఉంటే మీరు ఒక మంచి కోడర్ అన్నమాట. సో, అది కూడా ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఈ 3 ప్రొఫైల్స్ మీరు
రెజ్యూమేలోకి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ రెజ్యూమేకి కొద్దిగా స్ట్రాంగ్ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేస్తే కోడింగ్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ మీ చేతిలో ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు ఇంటర్వ్యూలో ఒక ఫ్రెషర్‌కి అడిగే ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చే మీరు మీ చేతుల మీదుగా సాల్వ్ చేయగలరు అనే కేపబిలిటీ అయితే మీకొచ్చేస్తుంది. దెన్ యూ ఆర్ రెడీ టు గో టు ప్లేస్‌మెంట్స్. కోడింగ్ ఒక్కటే ప్లేస్‌మెంట్స్‌కి ఇంపార్టెంట్ కాదు. ఎస్‌క్యూఎల్ కూడా నేర్చుకోవాలి. అది ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇవన్నీ చేసేసాం మనం ప్లేస్‌మెంట్స్‌కి రెడీ అని చెప్పి రిలాక్స్ అయిపోకండి. డైలీ అట్‌లీస్ట్ ఒక్క కోడ్ అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఏదైనా ఒక కోడ్ వాళ్ళు కొత్తగా ఇంటర్వ్యూయర్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని వెంటనే సాల్వ్ చేయగలిగే కేపబిలిటీ మీకుంటుంది. మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.